సో హాయ్ హలో మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోను మొత్తం కంటిన్యూగా చూడండి. తెలంగాణలో మెగా డిఎస్సి సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పారు. మెగా డిఎస్సిపై సంచలన ప్రకటన చేశారు. నిరుద్యోగుల గురించి కేసీఆర్ ఏనాడు కూడా ఆలోచించలేదని, కేవలం తన కుటుంబ సభ్యులకు మాత్రమే అందరికీ ఉద్యోగాలు ఇప్పించుకున్నాడని అన్నాడు. అయితే అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే 25,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని చెప్పారు. త్వరలోనే మెగా డిఎస్సి వేసి భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జనజాతర పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కార్యకర్తల త్యాగానికి ఎన్నడూ కూడా మర్చిపోమని, వాళ్ళ రుణం తీరుతామని కూడా మాటిచ్చారు. సోనియా గాంధీ సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణకు వచ్చి 6 గ్యారంటీలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లో 2 కీలక హామీలు కూడా అమలు చేశామని అన్నారు. అయితే మరో 2 గ్యారెంటీలు కూడా అమలు చేశామని కూడా చెప్పారు. ఇచ్చిన మాటను అటు సోనియా గాంధీ, ఇటు కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా తప్పలేదని గుర్తు చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచామని తెలిపారు. పేద ప్రజలు సైతం పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి కూడా చికిత్స చేయించుకుంటున్నారని ఆయన తెలిపారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.